హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో కొంచెం గొంతు బాగాలేదు, మెల్లగా మాట్లాడుతున్నా, కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి, చాలా స్పష్టంగా వినబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క పాయింట్ మాట్లాడతాం, ఏంటంటే ఇమాన్యుయల్కి ఏమన్నా బిగ్ బాస్ టీము కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కంటెంట్ పరంగా కానీ, ఫుటేజ్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అతను ఏది చేసినా కూడా కొద్దిగా ఫోకస్డ్గా ఎక్కువసేపు లెంతీగా టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, రైట్? అలాగే సో ఇమాన్యుయల్ పరిగెత్తాడు, బజర్ నొక్కాడు, అది వేరే విషయం. కానీ అక్కడ పరిగెత్తాల్సిన డెసిషన్ ఏంటి? ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే కావాలో వాళ్ళ ఇంటి నుంచి లెటర్స్ కానీ అది కానీ ఇది కానీ అది వెళ్ళాలి, రైట్? మనోడు కావాలని డిసైడ్ అయ్యే కదా పరిగెత్తాడు. సో పరిగెత్తాడు, బజర్ కొట్టాడు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ ఎందుకు మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, నేను తక్కువ ప్రయోజనం తీసుకుంటా, ఒక ఫోటో చాలే అంటే ఇది మేబీ ఏమన్నా కొంచెం క్యాల్కులేటెడ్గా ఆడుతున్నాడా అని నాకైతే అనిపిస్తుంది. ఒక్క పాయింట్ ఉంటుంది కదా, ఒక కోణం, ఆ కోణంలో నాకు అనిపిస్తుంది. అది చెప్పాలనుకున్నా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ప్రియ 15 వారాలు వచ్చినా కూడా మనల్ని మళ్ళీ ఫస్ట్ వీక్ పాయింట్తోనే నామినేట్ చేస్తారు. ఇక్కడ అందరూ అంతే. నామినేట్ చేస్తే ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ వీక్ కాదబ్బా, నాకు అసలు మామూలుగా డే 1 ఉంటుంది. ప్రాబ్లం ఏంటి? ఎప్పుడుదైనా తెచ్చుకుని నామినేట్ చేసే హక్కు మనకు ఉంటుంది. అప్పుడు నాకు కుదరలా, నీకంటే ఎక్కువ మోర్ ప్రయారిటీస్ ఉన్నాయి, వేరే వాళ్ళని చేసా. ఇప్పుడు కుదిరింది కాబట్టి నిన్ను సెలబ్రిటీలు నామినేట్ చేశారు. సో అప్పుడు కుదరలా, వేరే పాయింట్లు ఉన్నాయి, అందుకని అటు వెళ్ళారు. సో అందరూ కలిసి బర్నీ గారిని టార్గెట్ చేసి లాస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు సో మరి ఇప్పుడు మరి ఆ పాయింట్స్ కాకుండా సో వేరే పాయింట్స్ చెప్పడానికి ఏమీ లేవా? ఏమంటే మీరు ఎందుకు సంచాలకు ఫైట్ చేయలేదు, మరి నాగార్జున గారు చెప్పారు కదా, అప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు, ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. అంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది కదా కామనర్స్కి, అది చెప్తున్నా. సో ఈ 2 పాయింట్స్. సో మన రివ్యూలోకి వెళ్ళిపోదాం చకచక. ఫస్ట్ దమ్ము శ్రీజ ఏడుపబ్బా, వీళ్ళందరూ చుట్టుపక్కల ఓదార్పు. ఇక్కడ నాకు బాగా నవ్వొచ్చింది ఏంటంటే, దమ్ము శ్రీజ ఒక డెసిషన్ తీసుకుంది, ఇంకెప్పుడు ఎవరికి నేను స్టాండ్ తీసుకోనబ్బా, అసలు నేను మాట్లాడినంది ఆహా అద్భుతం అనమాట. నేను మాట్లాడను అనేది నిజంగా చెవులో అమృతం పోసినట్టు ఉంటుంది మనకి. దమ్ము శ్రీజ కానీ మాట్లాడకుండా హ్యాపీగా సైలెంట్గా తన పని తను చేసుకుంటే హౌస్ అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ప్రజల అభిప్రాయపడ్డట్టు. సో ఈ పక్కన కాన్వర్జేషన్ నడుస్తుంటే రీతుకి పవన్ డిమాన్కి, సో ఈ రీతుకి హార్ట్ సింబల్స్ ఇచ్చాం నిన్న. అరే భలే పోరాడిందిరా, సూపర్ రాజు. ఆ జ్యువెల్ టాక్ చూడండి మధ్యలో, నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేయలే అంటుంది, అయినా కూడా నేను ఫైటర్గా నిరూపించి కమ్బ్యాక్ ఇస్తాను మంచిగా చూడు, కావాలని నన్ను నామినేషన్స్లో పెట్టుకున్నా, అందరితో మాట్లాడుకున్నాను, మళ్ళీ అక్కడ ఒకటి ఇస్తుంది. అసలు నేను ఎందుకు నిన్ను కెప్టెన్ చేశానో తెలుసాను ఫస్ట్ అనేసింది నోరు జారి. ఆ తర్వాత నేను కెప్టెన్ని నిన్ను చేశానని అందరూ అనుకున్నారు, అసలు నువ్వు కెప్టెన్ అయితే నన్ను సేవ్ చేస్తావనే పాయింట్తోనే ఆమె ఊహించింది. బట్ మా పవన్ డీమోలు ట్విస్ట్ ఇచ్చేసరికి ఫీజులు అప్ అయిపోయినాయి. సో అక్కడ కొంచెంసేపు ఆ పాయింట్లో బాధపడింది. ఆ తర్వాత కూడా చూడండి, పొద్దున్నుంచి ఈ పులిహార కలుపుతూనే ఉంది అన్నట్టు. సో అక్కడక్కడే చెప్పాను కదా, ఓనర్ అయినా కూడా నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే టెనెంట్స్ హౌస్ వర్షానికి తడిసిపోయిందా, లేదంటే వెన్షన్ బ్లైండ్స్ వేసేసి బిగ్ బాస్ అందరినీ ఇంట్లోనే ఉండమన్నాడా? వర్షానికి అయితే ఖచ్చితంగా తడిసిపోయి ఉంటుంది, గార్డెన్ ఏరియాలో ఉంది కాబట్టి. పాపం జైల్లో ఉన్న ఫ్లోరా దాహం ఆపుకోలేక థమ్స్అప్ తాగేసింది. ఆమె అక్కడ ఉండి కూడా హాట్ వాటర్ అడిగిందంటండి పొద్దున్నే లేచి. ఎవరిని? ప్రియానీను శ్రీజాని వీళ్ళని పొద్దున్నే లేపి మరీ హాట్ వాటర్ అడిగిందని ఒక కంప్లైంట్ వెళ్ళింది. సో నువ్వు అడిగావా ఫ్లోరా అంటే, నేను అడగలేదు, ప్రియా అప్పటికే లేచింది 5:36 కల్లా లేచింది కాబట్టి అడిగాను అంటుంది. ఆమె ఏమంటుంది, మా నిద్ర డిస్టర్బ్ చేసి మమ్మల్ని పిలిచి వాటర్ అడిగారు అంటుంది. సో ఇక్కడ చూడండి, ఇడిదిపి ఒక బకరాన్ని ఎంచుకుంటారు చూసారా, అలాగే ఫ్లోరాని ఎంచుకున్నారు. మొన్న కూడా సేఫ్ గేమ్ వెళ్ళిపోయింది, బోరింగ్ మీద ఫ్లోరా బోరింగ్ అయిపోయింది.
ఆ తర్వాత ఇప్పుడు జైల్లో ఉంది కదా, ఈ పనులు కానీ అవి కానీ తప్పించుకోవడానికి అసలు ఎక్కడా కూడా కామనర్స్ పని చేస్తున్నట్టు మీకు కనబడ్డారా? ఎక్కడో శ్రీజ అక్కడ వాషింగ్ దగ్గరను, ఈ అంట్లు తోమే దగ్గర ప్రియ ఇలా కొంచెం అక్కడక్కడ కనబడ్డారు తప్ప ఈ డెస్పరేట్గా పని చేస్తున్నాం, సిన్సియర్గా ఉన్నాం అని అయితే ఎక్కడా లేదు. సో మన రాము రాథోడ్ చేసినట్టయితే మంచి పోనోళ్ళలాగా ఇంతవరకు హౌస్లో ఎవరో కూడా మంచి పోనోళ్ళలాగా పని చేయాల, డ్రామాలు ఆడటం తప్పించి. అందరూ ఇన్ఛార్జీలే పని చేసేవాడు ఎవడు, ఇలా అయిపోయింది హౌస్ పరిస్థితి. నెక్స్ట్ రాము రాథోడ్కి చెప్పి వేస్ట్, అక్కడ మొత్తుకున్నారు శ్రీజ కానీ ప్రియా కానీ. అసలు నన్ను చేసిన పాయింట్ వ్యాలిడే కాదు అని ప్రియ మాట్లాడుతూ ఉంది. ఇది ఎలా ఉంటుందంటే చెవిటోడు ముందు శంఖం వదినట్లు రాము రాథోడ్ రియాక్షనే ఉండదు, అసలు మాట్లాడి వింటున్నాడు అంతే, ఇలా వింటున్నాడు ఇలా ఇలా అనుకుంటా. అసలు నేనెందుకు నామినేట్ అయ్యా, నన్ను ఎందుకు నామినేట్ చేశారు, నేనే ఘోరం చేశా, నేను ఎందుకు యాక్సెప్ట్ చేశా అన్న రేంజ్లో మనోడు ఆలోచిస్తుంటే సో వీళ్ళు మొరబెట్టుకుంటా ఉన్నారు రాము రాథోడ్కి. వేస్ట్, రాము రాథోడ్కి చెప్పుకుని వాళ్ళు వేస్ట్ అనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టికి కూడా చెప్పారు, నాకు భలే నవ్వొచ్చింది. సుమన్ శెట్టి ఎక్స్ప్రెషన్ చూడాలి లైవ్లో, ఇట్లా చూశాడు, అద్భుతం అనమాట అది. తర్వాత భరణి, ఎమ్ము, తనుజ ముగ్గురు కూడా రాసి పెట్టుకోండి, వీళ్ళిద్దరు మంచి పాయింట్స్ మాట్లాడుకున్నారు అక్కడ కూర్చుని. శ్రీజని ఫస్ట్ టైం నామినేట్ చేసేసరికి భలే కోపం వచ్చింది అమ్మాయికి. అసలు శ్రీజ వేరే వాళ్ళని నామినేట్ చేసినప్పుడు అంత కోపం రాలేదా అని. సో భరణి మంచి పాయింట్ లాగాడు. అక్కడ ఇమ్మానియల్ అంటే తనుజ వచ్చి సో వేరే ఏదో పాయింట్స్ అన్నీ కూడా చెప్పుకుని అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని కాసేపు అరిచి చెప్తుంటే, ఎందుకు అరుస్తున్నావు, కూల్గా మాట్లాడచ్చు కదా ఇది కూడా అన్నాడు. సో ఆమె అలిగింది, ఆ తర్వాత అటు వెళ్ళిపోయింది, అది వేరే విషయం. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ గ్రూప్గా ఫామ్ అవుతున్నారు. ఇదైతే కొంచెం నడుస్తుంది. దీని మీద ఒక స్పెషల్ వీడియో చేశాను ఆఫ్టర్ దిస్, ఆ వీడియో కంపల్సరీగా చూడండి. చాలా మళ్ళీ చెప్తున్నా, చాలా మంచి అనాలిసిస్ అది, కంపల్సరీ చూడండి. నెక్స్ట్ కిచెన్లో గొడవ స్టార్ట్ అయింది. కిచెన్లో గొడవ సంజనాతో స్టార్ట్ అయింది. సంజన ఏదో టొమాటో రైస్ చేసుకుంటాను అంటే, నేను చేసి పెడతాను కదా, వస్తున్నాను కదా అని ఆవేశంగా హరీష్ గారు వచ్చారు. ఈ లోపే ఆవిడ కట్ చేసేసుకుంటుంది, అది చేసుకుంటుంది కదా అని వెళ్ళిపోయాడు. అంటే చూడండి ఎంత బాధ్యతారాహిత్యం ఉందంటే ఇక్కడ. సో అంతకు ముందు కూడా మార్నింగ్ సంజన ఏదో అడిగితే డిలే అయిందట. డిలే అయిందని చెప్పి ఆమె ఉంది, మీకు చెప్తే మళ్ళీ డిలే అవుతుంది, ఎందుకు వచ్చింది, ఎప్పుడుకో ఇస్తున్నారు, నాకు ఆకలేస్తుంది, నేను ఉండలేకపోతున్నా ఆకలి కానీ చేయడానికి వెళ్ళింది. చేసుకోవచ్చు కదా, అయిపోద్ది, వదిలేస్తే అయిపోద్ది కదా, ఏ ఓనర్స్ పని చేయకూడదా, చేయొచ్చు కదా. మరి వీళ్ళు వండి పెట్టరు, అక్కడ బిగ్ బాస్ ఇచ్చింది తినేవారు అన్నట్టు అయిపోద్ది కదా, లేదంటే వీళ్ళ పరిస్థితి. సో కిచెన్లో గొడవ అనమాట. వండేటప్పుడు ఇక్కడ హరితరీష్ ఒక పాయింట్ అన్నాడు, ఏంటంటే నేను వండడానికే వచ్చా, నేను అసలు లొల్లి వేసాడు. ఇదే హరితరీష్ తనూజాని నుంచోబెట్టి మరి నామినేషన్లో పెడితే అన్నపూర్ణ దేవిగా పెట్టాలి తెలుసా, మనస్ఫూర్తిగా దిల్దార్ పెట్టాలి, కానీ నువ్వు మొహం మార్చుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు ఆ చాపింగ్ చేసుకుంటూ అట్లా వేసుకుంటూ పెడుతున్నావు, కాశీ అన్నపూర్ణ దేవిలో పెట్టాలి అనే బిల్డప్ ఇచ్చాడు, రైట్. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి హరిష్ గారు? సో మీరు చేస్తే రైట్ అయిపోద్దా? అక్కడ 2 డైలాగులు కాదు 4 డైలాగులు చేశాడు. అమ్మో ఈమె పెద్ద డ్రామా క్వీన్ అన్నాడు, ఈమె పెద్ద మహారాణిలా ఫీల్ అయిపోద్ది అన్నాడు 2. చూసాం కదా ఈమె ఏం చేసిందో, అందరినీ డిగ్రేడ్ చేసేయడమును, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయడం, మర్చిపోతాం అనుకుంటున్నారా, మా ఇంట్లో వాళ్ళు చూడట్లేదా, ఇలా మళ్ళీ ఆమె నామినేషన్ పాయింట్ పెట్టాడు. సో ఇది ఎలా ఉందంటే ఇది ఖచ్చితంగా నాగార్జున గారు క్లాస్ వీక్తారు, రాసుకొని పక్క డౌట్ లేదు, మామూలుగా ఉండదు వెళ్తాను వ్యవహారం. నెక్స్ట్ ఇమ్ము అంటే కామెడీ, అబ్బా కామెడీ అంటే ఇమ్ము అన్నట్టు చేశాడు. ఆ ఫోన్ కాన్వర్సేషన్ మాత్రం ఎరగదీసేస్తున్నారు. భరణి, తనూజ, ఇమోనియల్ అటు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఆగు నేను తనుజాకి ఇస్తాను కానీ హలో అని తనుజ అనగానే రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు. అసలు ఆ టైమింగ్ మామూలే లేదు, సూపర్ టైమింగ్. సుమన్ని రెడీ చేసి సుమన్ శెట్టిని తీసుకురావడం, తనుజ ఇంప్రెస్ చేయడం, కాఫీ పొడి కోసం ఇంప్రెస్ చేయడం కానీ ఇదంతా కూడా చాలా బాగుంది, ఫన్నీగా ఉంది.
సో ఎవరైనా మిస్ అయ్యింటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ కామెడీ పంచులు చూడండి. సో లాస్ట్ టైం మనకు గుర్తుందో శేఖర్ భాష లైన్లన్నీ కూడా సో మనం నోట్ చేసుకునేవాళ్ళం. అలాగా ఇక్కడ ఇమ్మాన్యుయల్ది కూడా నోట్ చేసుకోవాలన్నమాట. సో మామూలుగా ఉండదు. ఇక రీతుని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. సో రీతు చేత గాసిప్స్ లాగిస్తున్నారు అనమాట, ఒక్కొక్క గాసిప్స్. సో ఇంకా తెలుసు కదా, శ్రీజ ఎప్పట్లాగే కళ్యాణ్కి నేను పవన్కి ఇద్దరికి కూర్చోబెట్టి డిమాండ్ పవన్కి ఏది అడిగినా చేసేయద్దు, ఏ పని అయినా చేయొద్దు, అమ్మో రీతుకి ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. నాకు అర్థమైపోయిందండి పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంటున్నాడు తెలుసా, నాకు తెలుసు ఇదెంత పని అంటున్నాడే అది చేయట్లా. చూడండి ఎట్లా ఉందండి, నాకు తెలుసు కమాన్ అన్నాడు. బట్ రీతు మాత్రం సింపుల్గా సంజన దగ్గరికి వెళ్ళింది, లాగింది. ఆమె ఏదో ఎప్పుడో కాలేజీలో అయిన ప్రేమ గొడవ. అలాగే తనుజ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసింది, అది కూడా మాట్లాడింది. అలాగే మా పవన్ డిమోన్ దగ్గర మెల్లమెల్లగా లాగింది. అది అసలు మరీ అలా ఇది పులిహార కలిపేసినట్టే ఉంది. సో మనోడు లుక్లు ఇస్తున్నాడు పవన్. ఇంకా చూడండి ఎలా ఇస్తున్నాడు అంటే, ఏం చేసేస్తావురా బాబు నువ్వు రీతుని, కొంపదీసి ఏమని చేసేస్తావేంటి అన్నట్టు ఉంది. అట్లుంది. మళ్ళీ గొంతు పట్టుకుని ఇలా పట్టుకుని లాగేశాడు. సో వీళ్ళతో చూడలేకపోతున్నావు నాయన అన్నట్టుంది. మీకు అసలు పర్టికులర్గా అసలు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ యాపిల్ టాస్క్, యాపిల్స్ ఇచ్చాడు, బ్లూ ఇచ్చాడు, బ్లాక్ ఇచ్చాడు, రెడ్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో తెలియదు అన్నట్టుంది. సో వీళ్ళైతే మరి సాక్రిఫైస్ కోసం ఎవరు బ్యాటరీ ఉంచుతారు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎవరు బ్యాటరీని అవగొడతారనేది చూద్దాం. ఎందుకంటే వర్ణి గారి సీక్రెట్ది కూడా తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మరి ఈ నేపథ్యంలో ఎవరు విన్ అవుతారు ఇందులో, ఈ టాస్క్లో కొంతమందికి మాత్రమే అవి అవకాశం అనేది దక్కుతుంది. నాకు ఇది చూడంగానే ఇద్దరు గుర్తొస్తారు. ఎవరో తెలుసా, అమర్దీప్, సందీప్. మామూలుగా లేదు వాళ్ళది డ్రామా. అప్పుడు సీజన్ 7లో పిచ్చెక్కిచ్చారు ఈ టాస్క్లో, పేపర్లు క్రష్ అయిపోతుంటే వాళ్ళు చూడాలి. అసలు 2 వారాలకి అంత ఎమోషనల్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఎప్పుడు కూడా పెద్దగా ఏమీ అంతేమి ఉండదు. ఎందుకో చెప్పనా, వీళ్ళు నిత్యం ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, నిత్యం షూటింగ్లని బయటికి తిరిగే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు సపోజ్ దుబాయ్ వెళ్ళాలనుకోండి, 20 రోజులు ఈవెంట్కి వెళ్ళాలంటే, లేదంటే ఏదైనా తానా సభలు అమెరికాలో జరుగుతున్నాయంటే 15-20 రోజులు అంటే 2 వారాలే కదా, హౌస్లోకి వచ్చి 2 వారాలే కదా. అంటే అఫ్కోర్స్ ఫోన్ ఉంటుంది, వీడియో కాల్ మాట్లాడతాం, అమ్మతో మాట్లాడతాం, అది ఇది అనుకోవచ్చు. కమ్యూనికేషన్ కట్ అయిపోయింది కదండి, ఆ మాత్రం ఎమోషన్ ఉంటుంది అనొచ్చు. మరి 2 వారాలకే ఉండదు, 4 వారాలు అయితే మనం కూడా అనుకోవచ్చు. కానీ సో ఇమ్ము అంత ఇది చేయాల్సిన అవసరం ఉందా అని అయితే అనిపించింది. ఏంటి తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, తనకి ఇచ్చిన పర్సంటేజ్ని వాడుకోవచ్చు, ఇది తప్ప అనట్లే నేను. ఎందుకంటే ముందుగా వెళ్ళాడు, బజర్ నొక్కాడు కాబట్టి. బట్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు బిగ్ బాస్, నేను కొంచెం తీసుకుంటా, వేరే వాళ్ళకి ఉంచుతా అంటే ఇది కొంచెం డ్రామా లాగా అనిపిస్తుంది. ప్రిపేర్డ్గా స్క్రిప్ట్ ముందే ఇలాంటి స్క్రిప్ట్ ఉంటుందని తెలిసి ప్రిపేర్డ్గా ఉన్నాడా అని అయితే నాకు అనిపించింది. చూద్దాం మరి మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.